మన 55 ఏళ్ల యంగ్ లీడర్ రాహుల్ గాంధీ గురించి కూడా ఒబామా ఏమన్నాడో మాట్లాడుకొని అసలు పాయింట్‌కి మనం పోదాం. టీచర్‌ని ఇంప్రెస్ చేయాలనుకునే స్టూడెంట్‌లా అనిపించాడంట రాహుల్ గాంధీ. కానీ అందుకు తగ్గ సత్తా మాత్రం లేదని నిర్మోహమాటంగా తేల్చేసిండు ఒబామా. అబే అబ్బాయితో కష్టం అనేసిండు. అందుకే బుక్ రిలీజ్ అయిన సమయంలో కాంగ్రెస్ వాళ్ళు చాలా గమ్ముగా ఉండిపోయారు ఈడ. ఎందుకంటే ఒబామా మన్మోహన్‌ని తెలివైన వాడని మెచ్చుకున్నాడు అందామన్నా, యువరాజు వారిని ఆటలో అరటిపండు అనడంతో తేలు కుట్టినట్టు ఉండిపోయారు. సరే, ఒబామా, సోనియా, రాహుల్, మన్మోహన్ గురించి తన బుక్‌లో రాసింది తెలుసుకున్నాం గదా! అంతకంటే ఆందోళనకరమైన విషయం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకంలో ఒబామా ముంబై అటాక్స్ గురించి మాట్లాడాడు. 2008 డెడ్లీ అటాక్స్ తర్వాత అప్పటి ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు పాక్ మీద దాడి చేయలేదు? ఒబామా ఏం చెప్పాడో వింటే మతిపోతది. మన్మోహన్ సింగ్ భయపడిపోయాడని ఒబామా అన్నాడు. పాక్ నుంచి వచ్చిన లష్కర్ ఉగ్రవాదులు చేసిన దాడి చూసి కాదంట. పాకిస్తాన్ మీద మనం ప్రతిదాడి చేస్తే తిరిగి ఇస్లామాబాద్ కూడా గట్టిగా జవాబిస్తుందని కూడా కాదంట. జాగ్రత్తగా వినుర్రి. ఇది ఒబామా స్వయంగా తన బుక్‌లో రాసిన మాటలు. 200 మంది వరకు అమాయకుల్ని పొట్టన పెట్టుకున్న తుకారాం ఒంబలే, మేజర్ ఉన్నికృష్ణన్ వంటి వీరుల్ని బలి తీసుకున్న 26/11 అటాక్స్‌కు ధీటుగా స్పందిస్తే భారత్‌లోని ముస్లిం ఓటర్లు హర్ట్ అవుతారంట.